ఆయన ఒడగొట్టినోడిని, చేసిన దిక్కుమాల పనులకి జవాబు చెప్పలేక, గతం మరవలేక, వర్తమానం చక్కగలేక, భవిష్యత్తు ఏందో తెలవక, ఏదో ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్తున్నారు మీరు. భవిష్యత్తు ఏందో తెలవక, బుద్ధి జ్ఞానం లేక, నాన్నను పట్టాలి కాక, అన్నది కత్తిరించాలి తోక, ఈ అన్ని లక్ష్యంతో రాసిన ఒక దిక్కుమాల లేఖ ఇది. మళ్ళీ చెప్తారా ఏంటది? భవిష్యత్తు వర్తమానం లేక, భవిష్యత్తు చేసిన దిక్కుమాల పనులన్నిటికీ జవాబు లేక, గతం మరవలేక, వర్తమానం సకలేక, అన్నిటికీ చివరి లేక, చిన్నక అదే భవిష్యత్ ఏందో తెలవక, బుద్ధి జ్ఞానం లేక, నాన్నను పట్టాలి కాక, పరిస్థితి బాగాలేదు కదా, అన్నది కత్తిరించాలి తోక, ఇవన్నీ లక్ష్యంతో ఈ లేక దిక్కుమాల లేక. ఇది ఒక్కటే పెద్దక. మీలో ఇది కూడా ఉందా? అరవింద్ అంటే పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉంటాడు, అందరిని భయపెడతాడు అనుకుంటారు, కానీ అందరూ ఈ కవి హృదయం కూడా ఉందా? కానీ సరే, ఓకే, మీరు చెప్పారు, బాగానే ఉంది, కానీ